నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి కొన్ని అనుమానాలొస్తాయి. కొన్ని సందేహాలొస్తాయి. అందులో ఒక సందేహం ఏంటి అంటే, ఆవు బొమ్మ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటే ఆవును పెట్టుకోలేము కనుక. ఆవు అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఇది కామధేనువు. ఓనాటి కాలంలో మనకు ఎలాగంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గో వ్యవస్థ నుండే ఉండేది. ఆ పశువుల నుండే ఉండేది. అంటే గోమాత మనకు ఉంటేనే అన్ని రకాల ఆరోగ్యానికి ఇటు ఆర్థికంగా కావాల్సినటువంటి పాలు గానీ, అలాగే ఆరోగ్యానికి కావాల్సినటువంటి మనం పంచగవ్యాలు అంటుంటాం. ఇవన్నీ కూడా దేశవాళీ గోమాత నుండి వచ్చేటువంటివి. అందువల్ల ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనం ఏ శుభకార్యం చేసినా కూడా మనం గోమాత పూజ చేస్తూ ఉంటాం. గోమాత అంటేనే సర్వదేవతా నిలయం అంటాము. ఇది ఇప్పటిదా అంటే మనకు దిలీప చక్రవర్తి నుండి కూడా సంతానం కోసం ఏం చేయాలి, ఏది ఏంటి అని మనం అక్కడి నుండి చూస్తున్నాం. అంతెందుకు దశరథ మహారాజు కూడా పిల్లల పెళ్ళిళ్ళ తర్వాత గోవులని ఎలా దానం చేశారు, ఏ రకంగా దానం చేశారు, వాటి కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి దానం చేశారు, ఇవి వింటాం. ఎక్కడ చూసినా కూడా ఏదైనా శుభకార్యం చేసినప్పుడు గోమాత పూజ చేయిస్తూ ఉంటారు. గోమాత అంటేనే సర్వదేవతా నిలయం అని చెప్తూ ఉంటాం. అలాంటి గోమాతను మరి ఈ భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఆ గోమాత ఈరోజు ఎక్కడా అసలు రైతుల దగ్గరే లేదు. మరి అలాంటప్పుడు ఏంటంటే ఎంతో కొంత మన ఆనందం అనమాట. కనీసం ఆ గోవు యొక్క ఆలోచన మనకు కలుగుతుంది. అందుకని కనీసం బొమ్మైనా పెట్టుకుంటాం. మనం పూజ చేసుకునేటువంటి ఆ పూజా స్థానంలో ఒక గోమాతది ఇత్తడ, వెండ, లేకపోతే ఇంకా పాలరాతి బొమ్మల ఏదో ఒకటి మనం గోమాతను పెట్టుకుంటాం. నిత్యం కూడా అమ్మ నువ్వే నాకు అన్ని రకాల రక్ష అనుకుంటూ సర్వదేవతలు అందులో ఉంటారు. అక్కడ ఓ పుష్పం పత్రం సమర్పించి నమస్కరించుకోవడం మనం చేస్తున్నాం. ఇదేంటంటే కొద్దిగా ఆనందం అంతే తప్ప నిజమైనటువంటి ఫలితాన్ని పొందేది కాదు. కానీ ఎందుకంటే నిజ ఫలితం పొందాలి అంటే నిజంగా మరి నేటి కాలంలో ఏ కాసింత జాగ ఉన్నా, ఏ కాసింత మనకు వ్యవసాయ క్షేత్రం ఉన్నా ఒక గోమాతను పెంచడం అనేటువంటిది ముఖ్యం. అన్నింటా శుభాలు ఇచ్చేటువంటిది. అది కూడా దేశవాళీ గోమాతను పెంచాలి. మన వల్ల కాలేదు, గోశాలకు వెళ్ళాలి. గోశాలలో ఉన్నటువంటి గోమాతకి గోగ్రాసం పెడుతూ ఉండాలి. అలా ఇక ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటిది పెద్ద పెద్ద తిరుగులేనటువంటి జబ్బులు వచ్చాయి, ఇంకా ప్రాణానికి హాని అన్నటువంటి వాళ్ళు కూడా ఒక నెల రోజులు, 40 రోజులు, మండలం రోజులు గోశాలలో కనుక ఉన్నట్టయితే అంత పెద్ద, అది కూడా దేశవాళీ గోశాల మాత్రమే. నేను చెప్పే గోమాత అంతా కూడా దేశవాళీ. అన్ని రకాల జబ్బులు పోతాయి అన్నది మనకు నిరూపించబడినటువంటి నగ్న సత్యం. కాబట్టి ఆ గోమాతని మనం ఆ గోమాత వైభవాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడానికి గోమాత బొమ్మను ఇంట్లో పెట్టుకుంటాం. బొమ్మను పెట్టినంతలో నిజమైన ఆ గోమాతని చేసే పూజ ఫలితం తగ్గుతుందా అంటే కాస్త ఆత్మసంతృప్తి తప్ప అంతకుమించి ఏమీ ఉండదని చెప్పొచ్చు. నమస్తే.